సో చాలా నర్వస్గా ఉంది, ఫస్ట్ బ్లాగ్ కదా. సో థియేటర్లోకి వెళ్ళాక అసలు ఆ వైబ్ ఏంటి అన్నది మాట్లాడుకుందాం. You said nobody's gonna stop that view. హలో గాయస్, ఈరోజు డేట్ వచ్చేసరికి March 21. యాజ్ ఏ టీఎఫ్ఐ బానిసగా ఈ డేట్ కోసం వెయిట్ చేయింది ఎవరో చెప్పండి. సో సలార్ రిలీజ్కి వెళ్ళడం జరిగింది అండ్ వైబ్ ఈజ్ అన్మ్యాచబుల్ అని చెప్పాలి. అసలు మూవీ వచ్చి 1 year అవుతున్నా సరే అసలు సెలబ్రేషన్స్ కానీ అసలు తగ్గేదే లేదు. ఒక డ్యాన్స్ సీన్ కానీ ఒక సాంగ్స్ కానీ ఏమీ లేవు. సో స్టిల్ మూవీకి వెళ్ళడానికి రీజన్ ఏమైనా ఉందంటే దట్ మన డార్లింగ్ స్క్రీన్ ప్రెజెన్స్, లైక్ ఆ కట్అవుట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక రిలీజ్ జూలైలో డార్లింగ్ ది బాహుబలి అంటున్నారు. సో యాజ్ యూ నో ఇట్స్ ఏ దాన్ని ఏమంటారా, అదేరా వరల్డ్ రికార్డ్ కాదురా, స్క్రీన్ మీద చూడడానికి చాలా బాగుంది అంటారు కదా. ఇట్స్ ఏ వండర్ ఇన్ సిల్వర్ స్క్రీన్. సో జూలైలో కూడా అదరగొడేద్దాం, అండ్ ఇట్స్ ఏ ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ. అదేంట్రా అలా అన్నావు, ఎందుకు కొన్ని ప్రశ్నలకి జవాబులు ఉండవా? సో అది గాయస్. అండ్ సో కాటేరమ్మ కొడుకు యాజ్ వెల్ యాజ్ రిలీజ్లో కూడా రికార్డులు సృష్టిస్తున్నాడు. మ్యాక్సిమం మూవీ టికెట్స్ ఓపెన్ చేయగానే ఏం నడుస్తుందిరా అంటే రిలీజ్ ట్రెండే నడుస్తుంది. మొన్న SVSC యాక్చువల్గా చెప్పండి ఆ మూవీ వెళ్దాం అనుకున్నా, తీరా చూస్తే అవ్వలేదు.
నేను వచ్చేసరికి వేరే ఊరు వెళ్ళాను. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడే సుబ్రహ్మణ్యం ఒకటి ఉంది. ఇట్స్ వండర్ఫుల్ మూవీ, లైక్ వన్ ఆఫ్ ది కల్ట్ క్లాసిక్ అది. సో ట్రై చేద్దాం మూవీ వ్లాగ్ చేయడానికి కూడా. అండ్ సలార్ మూవీ వచ్చేసరికి అసలు చూడండి సెలబ్రేషన్స్ థియేటర్లు ఎలా ఉన్నాయో, వేరే లెవెల్. మా ఫ్రెండ్ అడుగుదాం మూవీ ఎలా అనిపించింది ఏంటన్నది. ఏ బ్రో, హౌస్ ద వైఫ్? ఫంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. అసలు ఆ సాంగ్ ఏదైతే ఉందో, సారీ సాంగ్ అనకూడదు, ఆ లిరిక్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ లిటరల్లీ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు పాడారు అనమాట లిరిక్స్. అండ్ యునో శౌర్యంగా ట్రిబ్యూట్ కూడా తెలుసు. ఎవ్రీబడి ట్రై టు రీక్రియేటెడ్ ఇట్. ఫైనల్లీ జై రెబల్ స్టార్ రామకృష్ణ ఆడాడు. ఎక్కడో ఉండే ఉంటాడు. బ్లాగ్లో కలుద్దాం ఫ్రెండ్స్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. బాయ్ బాయ్, సీ యూ. భర్త కూడా బాయ్ చెప్పండి. బాయ్ చెప్పు. బాయ్.